BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో అండి, నేను మీ మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ స్పందన గారు. హాయ్ స్పందన గారు. హాయ్ మాధురి గారు. కోర్టు సినిమా వచ్చిన దగ్గర నుంచి ఇది ఒక పాక్సో యాక్ట్ అన్నది ఒకటి ఉంది. సో దీని వల్ల ఒక రకంగా మంచిదే, ఒక రకంగా కూడా మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి అర్థమవుతుందండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే. రీసెంట్ గా మనకి ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి అదే క్లాస్మేట్ అయిన అమ్మాయిని, సో వాళ్ళిద్దరూ సెక్షువల్ గా కలవడం వల్ల పాప ప్రెగ్నెంట్ అయింది. ఈ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. సో ఇది పాక్సో యాక్ట్ కింద వస్తుందంటారా? ఎందుకంటే ఆ అబ్బాయి కూడా 18 years లోపు అబ్బాయే కదా, మరి దీన్ని ఎలా మనం చూడొచ్చు? ఇది మిస్యూజ్ అయినట్టుగా ఇది అర్థమవుతుంది. మీరేమంటారు దీనికి? 100% మిస్యూజ్ అయింది మాధురి గారు. ఎందుకంటే ఒక 15-year-old ఇంకో 15-year-old అంటే వాళ్ళు రేప్ అనేది అక్కడ తక్కువ, కానీ కన్సెన్షువల్ సెక్స్ అనేది ఎక్కువ. సో ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి చాలా ఏజ్ గ్యాప్ ఉంది, ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి రేప్ జరిగితే అది వేరే. కానీ ఏంటంటే చాలా మంది మొన్న కోర్ట్ సినిమాలో కూడా చూసాము, పాపం ఆ అబ్బాయి చాలా జెన్యున్ గా అమ్మాయిని ఇష్టపడతారు, ఏమి అమ్మాయికి హార్మ్ చేయాలనుకోరు. కానీ జస్ట్ బికాస్ ఆమె మైనర్ అని ఆ అబ్బాయి మీద కేసు వేసేసి నాన్ బెయిలబుల్ కేసు, ఆ అబ్బాయి ఇలా జైల్లో ఉండిపోతారు. సో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. అంటే ఒక మనుషులు పవర్ ఇంకా డబ్బులున్న మనుషులు ఇది మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఒక ఇంట్లో ఉన్న పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? ఎక్కువ డబ్బు లేని పవర్ లేని వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు అన్నెసెసరీలీ వాళ్ళ హోల్ కెరియర్ కోల్పోయి, హోల్ లైఫే కోల్పోయి ఇలా జైళ్ళల్లో కూర్చుంటున్నారు. పాక్సో యాక్ట్ అనేది ఏంటంటే ఒక మైనర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. అది ప్రొటెక్షన్ మనము ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక మైనర్ ఇంకో మైనర్ 10th క్లాస్ పిల్లలు, వాళ్ళు ఆ తప్పు తప్పే, కానీ అది ఏంటంటే ఒక ఇన్నసెన్స్ లో జరిగిన తప్పై ఉండొచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఒక ఆలోచనలో జరిగిన తప్పై ఉండొచ్చు. అంటే ఒకళ్ళే అబ్బాయి, ఒక 15-year-old అబ్బాయి 15-year-old అమ్మాయిని రేప్ చేశారు, ఆ అమ్మాయి రేప్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అంటాం కూడా ఎంతవరకు లైక్ లెజిబుల్ అనేది మనం ఆలోచించాలి. అండ్ ఇలాంటి కేసెస్ ని కొంచెం కోర్టు కూడా ఏంటంటే ఓకే అంటే ఇది టిపికల్ కేస్ లాగా లేదు, ఏదో చిన్నపిల్లల్ని రేప్ చేశారు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారు కాదు, ఈ అబ్బాయి కూడా చిన్నోడే, వాళ్ళ క్లాస్మేట్సే అని. కొన్నిసార్లు పాక్సో యాక్ట్ మంచిదే, అంటే ఒక మైనర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ మనం ఏం చూడాలంటే ఇది ఎంతవరకు ఇక్కడ అప్లికబుల్, ఈ కేసులో అప్లికబుల్. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉండాలి పాక్సోకి. సో ప్రతిసారి కొంచెం ఎక్సెప్షన్స్ కూడా మనుషులు చూసుకోవాలి. అంటే వీళ్ళు కూడా పాక్సో కేసు అయితే ఇది నిజంగా కొంచెం అంటే ఆలోచించాలి, ఒక మనిషి టు మనిషి. కోర్టు కూడా అంటే ఇది నిజంగానే పాక్సో కింద వస్తుందా, లేకపోతే ఇది చాలా ఎక్కువ అంటే ఒక చిన్న ఇష్యూని ఎక్కువ చేసి వాళ్ళు ఒక రివెంజ్ మోడ్ లో వెళ్ళిపోయి అబ్బాయిని ఇలా జైల్లో పెట్టేశారా అని కూడా ఆలోచించుకోవాలి. సో దీని వల్ల కూడా మళ్ళీ తర్వాత చాలా గొడవలు అవి ఇవి జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అయితే ఇప్పుడు మెయిన్ ఈ పాక్సో యాక్ట్ అన్నది ఇప్పుడు ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగానే ఉండాలి. అది కూడా ఏజ్ ఫ్యాక్టర్, 18 years లోపులో వాళ్ళకే ఇది వర్తిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి మరి ఈ అబ్బాయి అనేది తప్పు చేసి కూడా మరి ఏదో ఒక రకంగా శిక్ష అనుభవించాలి, సో ఇది చేసింది కరెక్టే అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయండి బయట. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఏంటంటే మనకి ఆ సెక్స్ అనేది ఎంతవరకు కన్సెంట్ ఉంది అమ్మాయి, అంటే ఇప్పుడు అమ్మాయి కూడా ప్రేమించి కన్సెంట్ చేస్తే, సో ఎస్ అంత చిన్న వాళ్ళు తప్పు చేయటం చాలా తప్పు. కానీ ఏంటంటే అబ్బాయిదే ఎందుకు, ఓన్లీ అబ్బాయిదే ఎందుకు తప్పు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కన్సెంట్ ఇచ్చిందంటే అమ్మాయిది కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ కదా. అమ్మాయి అబ్బాయి సేమ్ ఏజ్ సేమ్ క్లాస్, మరి ఆ అమ్మాయి కూడా కన్సెంట్ ఇచ్చిందంటే షీ ఈజ్ యాజ్ రెస్పాన్సిబుల్ కదండి. ఓకే, సో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, కన్సెంట్ ఉందా లేకపోతే ఒక మనిషి మీద ఇలా ఫోర్స్ చేశారా.
ఆ ఫ్యాక్టర్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి ఇలాంటి కేసెస్ లో. యాక్చువల్గా ఇలాంటి కేసెస్ కూడా మన గతంలో కూడా చాలా వచ్చాయండి. కాకపోతే ఫోర్స్ఫుల్ గానే వన్ సైడ్ నుంచే వాళ్ళు కంప్లీట్ రేప్ చేసినట్టుగానే ఒక అమ్మాయిని నిర్భయ కేసు కూడా అంతే, అందరూ కూడా మైనర్సే. అవును. సో అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా మరి ఈ పోక్సో యాక్ట్ కింద వస్తుంది కదా అది కూడా. అంటే ఇప్పుడు అదే రేపుకి కన్సెంట్ కి డిఫరెన్స్. ఇంకా ఎంతవరకు అంటే ఇప్పుడు చట్టంలో ఎప్పుడు బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక చట్టం ఎప్పుడు ఒకేలాగా నడవదు అండ్ కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఇది కూడా కొంచెం బ్లైండ్ స్పాట్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు నిజంగానే రేప్ లాగా చూపించాలి అనుకుంటే రేప్ లాగా చూపిస్తారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మనసాక్షికి కూడా మనకి అనుకోవాలి, ఈ అబ్బాయిని ఇంత చిన్న పిల్లోడు ఓకే తప్పు చేశారు, కానీ ఇంత చిన్న పిల్లోని లైఫ్ అంతా తీసేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? కానీ ఎందుకండి అసలు పిల్లలే పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేసి పెద్ద అయినాక చేయాల్సినవన్నీ కూడా చిన్నప్పుడే చేసేయడానికి వాళ్ళకి అంత తొందరగా ఎందుకున్నారు పిల్లలు? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంటెంట్ అండి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందరి మైండ్స్ లోకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎంత కంటెంట్ అండి, ఒక పిల్లోడు ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నారంటే ఎంత కంటెంట్ వచ్చేస్తుంది. మనకి చిన్నప్పుడు అసలు మనకి ప్రొవిజన్స్ ఉండేవా? అసలు మనకి ఇంత కంటెంట్ ఉండేదా? అంటే పేరెంట్స్ ఈజీలీ కంట్రోల్ చేసేవాళ్ళు మనకు ఏం చూస్తున్నాము ఏం చేస్తున్నాం అనేది. ఇప్పుడు పేరెంట్స్ కంట్రోల్ ఎలా చేస్తారు? అన్ని ఫోనుల్లో ఉన్నాయి, అంతా ఇంటర్నెట్ లో ఉంది, ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది పిల్లలకి. సో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, మనం ఎలా వాళ్ళకి ఒకే మోరల్స్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండి మళ్ళీ అది ఎంత ఎన్ఫోర్స్ చేసినా కూడా పిల్లలు ఈ రోజులు ఎత్తుకుంటున్నారు వేస్. అంటే ఎంత మనము వాళ్ళతో స్ట్రిక్ట్ గా ఉందామన్నా ఆ స్ట్రిక్ట్నెస్ ని బ్రేక్ చేయడానికి ఇలా వేసి ఎత్తుక్కుంటూనే ఉంటారు. మనం ఏంటంటే కంట్రోల్ కాకుండా కన్విన్స్, పిల్లల్ని కంట్రోల్ చేస్తే ఈ రోజుల్లో ఏం రావట్లేదు. ఈ రోజు మీరు ఫోన్ కంట్రోల్ చేసా అంటే వేరే దగ్గర నుంచి ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటారు. సో కంట్రోల్ కాకుండా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఎగ్జాంపుల్స్ గా చూపించండి. చూడమ్మా ఇలా ఒక అబ్బాయి ఇలా ఎగ్జాంపుల్ గా ఇలా పాపం వాళ్ళ లైఫే నాశనం అయిపోయింది, ఈ ఎగ్జాంపుల్ నువ్వు అవ్వకు అని కొంచెం వాళ్ళకి మోరల్స్ చెప్తూ కన్విన్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చూపిస్తే పిల్లలు నేర్చుకునే ఇది హయ్యర్ ఉంటది. ఓకే, నిజంగా పిల్లలకి ఏం చూపించాలి ఏం చూపించకూడదు ఎక్కడ కూడా సెన్సార్ లేదు మనకి, ప్రతిదీ ఓపెన్ అయిపోయేది. సో దట్ టీనేజర్స్ కి ఏంటంటే ఏంటి ఎందుకు ఎలా అని చెప్పేసి కొద్దిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కొన్ని మనతో షేర్ చేసుకోలేరు. కొన్ని వాళ్ళ ఫీలింగ్స్, హార్మోనల్ చేంజెస్, వాళ్ళలో వచ్చిన కొత్త ఆలోచనలు అవన్నీ కూడా వాళ్ళకి తప్పని తెలుస్తుంది. కానీ మనతో షేర్ చేసుకోవాలంటే అది అడగచ్చా అడగకూడదా అనే డౌట్ వల్ల కూడా మనతో షేర్ చేసుకోలేరు, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. సో ఇలాగా ఒక పేరెంట్స్ వాడికి వచ్చే ఒక సిల్లీది ఒకటి చిచ్చి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అలాంటివి కూడా షేర్ చేసుకునే విధంగా ఉండాలంటే ఏ విధంగా తను రెసిప్రొకేట్ అవ్వాలి అసలు మదర్ అన్నది? మన చిన్నప్పుడు మనం క్వశ్చన్స్ అడిగితే మన పేరెంట్స్ ఏమన్నా నోరు మూసుకొని పక్కన కూర్చో అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పిల్లలకి అలా మనం చెప్పలేకపోతున్నాం. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మనకి ఎంత టయర్డ్ ఉన్నా మనం ఆన్సర్ చేయాల్సే వస్తుంది. అలా మనము కొంచెం కమ్యూనికేషన్ పిల్లలతో ఓపెన్ పెట్టుకుంటే పిల్లలు కూడా మనల్ని వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. ఈ రోజుల్లో పేరెంటింగ్ జాబ్ మన పేరెంట్స్ కంటే 100 times కష్టం. అమ్మా నిజంగా పేరెంటింగ్ ఎంత కష్టం అనిపిస్తుంది, కోర్సెస్ చేయాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. డెఫినెట్ గా, ఎందుకంటే పేరెంటింగ్ మన పేరెంట్స్ చేసినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. మనం ఇంకా చాలా ఓపికగా ఉండాలి, పిల్లల్ని ఎక్కువ తిట్టలేకపోతున్నాం, అస్సలు కొట్టలేకపోతున్నాం. సో ఏంటంటే మనం ఈ రోజుల్లో పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తేనే వాళ్ళు బాగుంటున్నారు. ఎక్కడైనా మనం ఓకే మేము అథారిటీ మీరు వినాలి అంటే ఎవరు వినట్లేదు. అందుకనే బెటర్ వాళ్ళని అర్థం చేసుకోవటం, మనకి టైం లేకపోయినా ఓపిక లేకపోయినా కొంచెం తెచ్చుకొని వాళ్ళని ఆన్సర్ చేయటం. అవును, వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళు షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వచ్చే నెగిటివ్ థాట్ ని కూడా మనం మార్చేసేయచ్చు, పాజిటివ్ థాట్ గా కన్వర్ట్ చేసేయచ్చు, ట్రై చేయొచ్చు. ఎస్, చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి.